Results ra. Yes, ee roju mana 10th results. We are very happy. Results ever tension aval kani happy enduku ra. Tension paddan చెట్లను కల పుట్లను కల తిరుగుతాం అనుకున్నావా? ఇష్టపడ్డా బాగా చదివా పాస్ అవుతా పార్టీ ఇస్తాం. పాస్ అయ్యాక నీకు స్వీట్స్ ఇస్తాం తిను. నేను స్వీట్స్ తినను. షుగర్ వస్తే నువ్వేమాత్రం తింటావులే. ఎగ్జామ్స్ ఎలా రాశారు? చేత్తో గుండ్రంగా రాసాం. రిజల్ట్స్ ఎలా వస్తాయి? అబ్బో నాకు సిగ్గు వచ్చాక నువ్వే చూస్తావుగా. ఒకవేళ ఫెయిల్ అయితే? ఈ ఫెయిలా? నేను మీలా ఖాళీ కూర్చోలేదు. పేపర్ ఖాళీ లేకుండా రాసేసా. టెన్షన్ పడిపోతున్నావు. నేను స్టేట్ ఫస్ట్ వస్తాను, స్టేట్ సెకండ్ వస్తాను అర్థం కావట్లేదురా. నువ్వు ఖచ్చితంగా స్టేట్ సెకండే వస్తావురా. నువ్వురా స్టేట్ ఫస్ట్ వచ్చేది నేనే. ఆ గబ్బున్నారు చూడండి రా. ఏంట్రా లూజ్ పోర్షన్స్ అవుతున్నట్టు ఫేస్ అలా పెట్టావు? కంపర్ తీసి ఫెయిల్ అయ్యామా ఏంటి? లేదు. అలా అని పాస్ కూడా కాలేదు రోయ్. ఎరా పాస్ అయ్యారా? ముందు నువ్వు పాస్ అయ్యావా? నేను మీలాగా అనుకున్నావు పాస్ అయ్యాను. మాకు బ్యాడ్ న్యూస్ రా. అది పాస్ అవ్వలేదు, ఇది ఫెయిల్ అవ్వలేదు. ఓ సదా మీరు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ షీట్ ఇంటికి తెచ్చుకుని మీరు తెచ్చుకున్న స్లిప్పులను వాళ్ళకి ఇచ్చారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని డెబర్ చేశారు. ఆ స్లిప్పులు రాసింది మేమే కదరా, పాస్ అయ్యాల్సింది కదరా. అరే ఫెయిల్ అయ్యాక ఇంటికి వెళ్తే కొడతారు కదా, కుక్కలు కొట్టినట్టు కొడతారు. నువ్వు ఇంటికి వెళ్ళాక ఏమని చెప్తావురా? ఫెయిల్ అయ్యానని చెప్తావురా. నువ్వేమని చెప్తావురా? ఫెయిల్ అయ్యానని చెప్తానురా. మరి నువ్వేం చెప్తావురా? ప్రధానమంత్రి అయ్యానని చెప్తానురా. నేను ఫెయిల్ అయ్యానని చెప్తానురా. నేను పోలీస్ అవ్వాలనుకున్నాను రా. డాక్టర్ అవ్వాలనుకున్నారా? నువ్వేం అవ్వాలనుకున్నావురా? నేను క్రికెట్ అవ్వాలనుకున్నారా బాబా? ఇవన్నీ అవ్వాలనుకునే బదులు పాస్ అవ్వాలనుకుంటే బాగుంది కదరా. మన ఇంట్లో వాళ్ళు మనపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారా. ఇప్పుడు ఎలా రా? మా నాన్న ఎందుకో వెంట పడతాడనిపిస్తుంది రోయ్. మా అమ్మ దెయ్యంలా కనిపిస్తుందిరా. అనేది మనిషి యొక్క లక్షణం రా. బాగా చదివేవాడు వల్ల ప్రపంచం ముందుకు వెళ్తుందంటారు కానీ ఆ ప్రపంచాన్నే ముందుకు తీసుకెళ్లేవాడు వల్ల ఫెయిల్యూర్స్ రా. సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ క్రికెట్ రాలేదా? మనం బాగా చదివినట్లయితే ఫ్లెక్సీలో పడేవాళ్ళం రా. మనం ఎంత బాగా చదివి ఫ్లెక్సీలో పడినా ఆ ఫ్లెక్సీని కట్టేదే మన ఫెయిల్యూర్స్ రా. నువ్వేనే చెప్పరా, మనం బాగా చదివితే ఈ దేశానికి మన పేరెంట్స్ కి ఉపయోగపడే వాళ్ళం. అమ్మయ్య ఇప్పటికైనా చదువు యొక్క విలువ తెలుసుకున్నారా? ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో చాలా మంది సక్సెస్ అయ్యారు. అలానే అందరూ సక్సెస్ అవుతారని రూల్ లేదు. అందుకే బుద్ధిగా చదువుకోవాలి. ఇప్పటికైనా అర్థమైందా? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్స్ టు సక్సెస్. అపజయాలు విజయానికి మొదటి మెట్టు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్వన్. నేను బీటెక్ చదివాను. మీరు అనుకోవచ్చు నాకు నెలకి 20 నుంచి 25,000 రావచ్చని. కానీ కాదు, నేను అంతకు ముందు సంపాదిస్తాను. జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యాను. నా పేరు నాగమణికంట. నేను ఒక పొలిటీషియన్ని. వీడికన్నా ఎక్కువ సంపాదిస్తాను. వీడికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యాను. నా పేరు ఎం రుద్రకుమార్. నేను ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళందరికైనా సక్సెస్ఫుల్ పర్సన్. ఈ సక్సెస్ కి కారణం ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు. థామస్ ఆల్వా ఎడిసన్. టీచర్లు చదువులో బలహీనని చెప్పారు. ఆయన కృంగిపోలేదు. విద్యుత్ బల్బును కనుగొన్నారు. చదువు మనకు గౌరవాన్ని, సమాజంలో మంచి గుర్తింపునిస్తుంది. అలానే చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. చదువు వల్ల జ్ఞానం పెరుగుతుంది.
సో డియర్ పేరెంట్స్, ఇక్కడ చదివారని పిల్లలను ఇంటి దగ్గర చదివించడం మానకండి. కష్టపడితే ఎవరైనా గొప్పవారు అవ్వచ్చు. పిల్లలకు తల్లిదండ్రుల కష్టం విలువ తెలిసేలా పెంచండి. అప్పుడే వారు గొప్పవారిగా మారుతారు. థ్యాంక్ యూ.